తమిళవ్వ అలిపోయి మీ అత్త గిట్ట కూర్చుంటే బిడ్డ అత్త తిరువాణి పల్లెమూల అన్నవేది పట్టుతే దిగి బిడ్డ అయ్యా నీ బిడ్డ నా ఇంట్లో పడితే నేను దక్కినాడు నీ బిడ్డ పేడ కొమ్ము పట్టుకొని వస్తుంది నువ్వు ఏమి లేకున్నా పర్వాలేదు ఏ కనకవ్వ లేకున్నా పర్వాలేదు నేను ఎదురు పెట్టి పెళ్లి చేస్తా నువ్వు ఎదురుగడ్డి పెళ్లి ఎదుగుని వదిలిన కొండం దాటగలిగింది పోలంగి రాజుకు కొమ్మున కొత్తలేదు కాబట్టి నాయన ఆ చోట నిలవాడు ఇంట్లో పోయి నా బిడ్డ ఒకవేళ ఇష్టపడి ఒప్పుకుంటే ఈ పెళ్లి నేను చేస్తాను అయ్యా సరే నాయన పొలంకి రాజా పుష్పంగా రాదు గురిజమందు రాధ పొలంగి రాదు బిడ్డ వేది ఓ బిడ్డ రజనీదేవి ఓ బిడ్డ రజనమ్మ నానా అతని పెద్ద మంది నీళ్ళు తాగి వెళ్ళిపోయిందా నానా నీళ్ళు తాగిపోలేదు బిడ్డ ఎందుకు నానా ఆయన ఒక మాట అన్నాడు ఏ మాట బాపు నీళ్ళు తెచ్చే బిడ్డ ఎవరి బిడ్డ అన్నాడు అవును అయ్యా నా బిడ్డే నీ బిడ్డ పేరేం పేరు నానా అన్నాడు సరే నానా నా బిడ్డ పేరు రజనీదేవి అన్నా నీ బిడ్డ పెళ్లి చేసినావా అన్నాడు అవును నాకు పెళ్లి అయ్యా నా దగ్గర ఏమన్నా నాన్న నువ్వు నిలిపేదామని అంటే నా కొడుకు మాత్రం పిల్లదాన వస్తాను ఎక్కడ పిల్ల ఖాయం కాలేదు నీ బిడ్డ రజనీదేవిని ఇచ్చి నా కొడుకు పెళ్లి ఇవ్వాలమ్మా ఆ మాట నువ్వేమన్నావు నాన్న ఎంతైనా కానీ నిలిపేదామని కాబట్టి ఎదురుపెట్టి పెళ్లి చేసుకుంటున్నా అన్నాడు కాబట్టి సరే నా బిడ్డ ఇచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్న బిడ్డ అయ్యో నాయనా 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 పొలంగిరి రాజా ఎదురు పెడతానంటే మోసపోయినవా నానా ఎదురు పెట్టిన వాళ్ళను పో నానా ఎదురు పెట్టిన వాళ్ళను పో నానా ఏ నాటికి నమ్మరాదు నానా ఏ నాటికి నమ్మరాదు నానా ఎదురు పెట్టి ఇక్కడ పెళ్లి చేసుకొని పోదు నానా అక్కడ నాకెన్ని బాధలు నీ మెడ ముఖం నాకు పెడతావా నానా అక్కడ పోయినాక ఏం తెచ్చిందా నువ్వు ఎడబడ్డదానివి నీవే ఎదురు పెట్టుకొని పెళ్లి చేసుకున్నావు నానా ఏ రాత్రో ఏ పగలో నానా ఏదన్నో నింద పెడతారయ్యా ఏదన్నో నింద పెడతారయ్యా నాయన ఏ రాత్రు ఏ పగలు ఏదన్నా నింద పెట్టిన ఆయన ఊర్రంగా నన్ను చంపుతారా ఊరు బయట బొంద పెడతారయ్యా పదుగురు బిడ్డలు నీకు లేరు ఒక్క బిడ్డను చంపుకుంటారానే నా బాగి ఏరినాది నానా ఇంకో బిడ్డ నీకు లేకపాయే ఇంకో కొడుకు నీకు లేకపాయే ఒక కొడుకు ఒక బిడ్డను వల్లి పెట్టుకుని సాగుతున్నారు గంజి కడకాలాగి
ఎదురు పెడుతున్నా నమ్మదు నాన్న నాకు మెల్లద్దన్నవే విజో నా మాట కలదన్నవే మా ఆ రాజు పూలంగి రాజు కమ్మదారికమ్మ ఓట పొడలు ఈ చేతిలో పెడతాను బిడ్డ నా మాట కలదనినప్పుడే అమ్మో ఎందుకు భూమి మీద బతుకుంటాను నీకు పెళ్లి సోమద నా దగ్గర ఏదే బిడ్డ నేను నిరిపేదవాణ్ణి బిడ్డ ఆ రాజు ఒకవేళ మైపల రాజు చేసుకుంటున్నావు పెళ్లి చేసుకో బిడ్డ లేకపోతే రజనీదేవి బిడ్డ నీ కళ్ళ కడగాలి బిడ్డ అవ ప్రాణం వెళ్ళిపోతే నేను అవ్వాలి ఎవరు విడుతాం ఏ ఆడపిల్లకైనా ఉండాలి ఆడపిల్లకైనా ఉండాలి నాన్న పెట్టిపోయి ఉన్న పేరు ఆడపిల్ల అవ్వగారిలు కలిగి ఉన్నదారంటారు నాన్న
సత్తగా ఎక్కడ పోతున్నానా నా పెళ్లి పాడు నా పెళ్లి కొరకు ఈ ప్రాణం ఎందుకు పోవాలి నాయనా ఇది పేదవాళ్ళం మాకు ఏమిటి లేదని నాయన మొదలు మాట చెప్పి ఒప్పుకోనానా ఒప్పలేక ఒప్పుకున్నది కాబిడ్డ రజనవ్వ అవో పచ్చి ముచ్చాల ఫోటో పిల్లగానే తెచ్చి ఎప్పుడు బిడ్డ చేతికి ఇచ్చిండో ఫోటో దూరపోతే ఎన్నో వల్ల గల్లడ పిల్లగాడు పేరు మైపాల రాజన్నాడు ఎంతో మొద్దుకున్నాడు బాలుడు నాయన ఇంత బిడ్డని పెరిగిన ఈనాటి వరకు ఏ మగవారిని ఫోటో పట్టలేదు నాయన పొరంగి మహారాజా అగో ఆనాటి నుంచి ఈనాడు దాకా మీ గుడిసె వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు ఏ మగవాడిని ఫోటో సేద పట్టలేదు నాన్న నీలో పోయిన కాడ నిందలు పోదేలేదు వాడు పోయిన కాడ బదనాము చేయలేదు ఆయన మీరు పెట్టిన అన్నం తిన్నా తర్వాత పల్లె పోయిన బడికాడి మళ్ళీ ఇంటికి వచ్చినా మీ చేత అన్నం తిన్నా తొలిసారి ఈ పిల్లగాని ఫోటో చేత పడతా అంటే ఏడవన బల్లి వలుకుతాంది గుడికన్ను వదులుతున్నది అవరారా బిడ్డ పెళ్లి జరిగినాక ఏమో సుఖపడుతుందో ఏమో ఆగి పడుతుందో అమ్మా రామవ రామ రామ రామవ రామ రామ హరి రామ అయ్యో బడ్డే పోగం రూపులు ఆయన కుటుంబం అయిపోయింది కదా ఈ ఫోటో ఆయన చూపించి నువ్వు లేని వాళ్ళని చెప్పు మొదలు చెప్పే బిడ్డ ఎందుకంటే మళ్ళీ ఆయనకు మళ్ళీ బదనం వస్తుంది ఇక కళ్ళ తండ్రి చూడకుమ్మా అయ్యా బిడ్డ పెళ్లి కొప్పుకున్నా అయ్యా నా కొడుకు ఫోటో మీ దగ్గర నా బిడ్డ ఫోటో నీకు ఇస్తానా నీకేలాంటి బాధ లేదు నేను పెట్టి పెళ్లి చేసుకొని పోతున్న తండ్రి నువ్వు పుడిచావు పడకుండా పందులు కొట్టి పందులు ఏమన్నాడు మరి నా కొడుకు మైపాల మహారాజు కాపీలకు పెళ్లి చేస్తే బాధ వంటి ఒత్తు విల్లాదు మొగలానుకుంటారు సంబరపడ్డ పుష్పంగ మహారాజు చూడు మరి ఆ కూడలు పొడవ సీత పట్టుకుని తన ఊరికి వెళ్ళిపోతున్నావు అని రాదే పుష్పంగ మహారాజు మరి రాదే పుష్పంగ మహారాజు అల్లల్లా నేరల్లు నిన్నేం చేయ రాగకుండా కాపాడతా దానికి అప్ప చెప్తా అవో ముసలి సోకులు పడుతుంది దానికే ఉన్నది పుష్పంగారాజు పుష్పంగారాజు ఉల్లి తోట
పుష్పకరం చేరుకున్నాడు మా కాంతమణి దేవి ఇక మన కొడుకు పిల్ల ఖాయమైంది మరి బామ్మ మరి మన కొడుకు వచ్చి పేరింటి పిల్లవో పెళ్లి జరిగేలాగా మన కొడుకు తెలవద్దన్నాడమ్మా ఆ కొడుకు తెలవకుండా తెలవకూడదు కాడొచ్చు మరి 7 గాడి బండ్లు 7 నాగబండ్లు బండరింత చూడుతా ఊరింపుతున్నాడమ్మా ఆ బండ్లు కొట్టుకొని 10 మంది పాలలతో చెప్పినారు పాలేరు వాళ్ళు పోలంగి నగరం పోయి ఆ గుడిసె పడకుండా 12 మరి పనసలు కొట్టి పందులు ఇవన్నీ మరి గడగడ గడగడ నాగమల్లు కొట్టుకొని ధనమంతులు చూడు పోలంగి నగరం వస్తుండనా మరి గుడిసెలో ఉన్న పొన్నమదేవి పోలంగి రాజు కళ్ళ చూసిందమ్మా పళ్ళ కట్టుకోవాలి అయ్యా మరి బంద కొద్ది అడ్డం వచ్చింది 10 మంది పాలేరు వాళ్ళు గుడి షవుపడకుండా వల్ల కొట్టినారా మళ్ళీ కొట్టినారే మళ్ళా వాళ్ళు కొట్టినారా ముగ్గులు పడుతున్నాడు పడకుండా పందులు వేస్తున్నామ్మా మరి పందులు వేసి పైన దూరణాలు కట్టేది కానీ పొన్నమాదేవి అన్న పంపిన రూపాయలకి వెళ్ళి 100 రూపాయలు తీసి ఒక కొత్త చీర కొనుక్కోలేదే అన్నావు 20 రూపాయలు పెట్టి ఒక జాకెట్ కుట్టించుకోలేదమ్మా మా బిడ్డ పెళ్ళి ఎట్లయితుందని అమ్మా బాధపడతా ఉన్నాదమ్మా కన్నా తల్లి బాధపడతా ఉన్నాదమ్మా పొన్నమదేవి నా బిడ్డ పెళ్ళి ఎట్ట జరుగుతుందని బాధపడతానమ్మా తయారై ఉందని ఎవరయ్యా అప్పుడు పుష్పంగ మహారాజు పుష్పంగ మహారాజు ఆ కాంతమణి దేవి మరి ఎవరయ్యా అబ్బా అమ్మా ఇక మన కొడుకును మాత్రం తయారు చేసి మన కొడుకును తయారు చేసుకొని బాబా కాంతమణి కొడుకును తయారు చేసుకుని కొడుకు కనుక పెళ్లి చూసు చేసుకున్నారు వెళ్ళిపోతున్నరే అమ్మా రావయ్యా నా కొడక మైపాల మహారాజా పుత్రులు దాపినా పత్తాని పల్లాకి పత్తాని పల్లాకి 10 మంది
పెళ్లి కొడుకు చేసిండు రావయ్య నా కొడుక మైపాలం మైపాల రాజు కనుక నేను కొడుకు తీసుకొని ప్రయాణమైంది అక్కడ ఇక ఊరా చూడు ఇక నాగవల్లు కట్టింది అమ్మ ఇక పట్టణంలో పేదలందరూ చూడు పళ్ళు కట్టుకో పల్లెల్లో కొలువు ఇక్కడ కట్టినే అమ్మ యా, మరి పెళ్లికి తయారైనవు మన ప్రయాణం ఎక్కడికి గట్టిగా బిడ్డ ఎందుకంటే మీరు చిన్నగా మాట్లాడితే మీ అవ్వని నేడవలేదని నన్ను తిడతారు వీళ్ళు నీ నోరు పెద్ద లేదంటారు మీ అవ్వ నన్ను తిడతారు కాబట్టి అయ్యా గట్టిగా మాట్లాడండి మీ అత్తగారు ఊరు ఏ ఊరు పొలంగి నగరమా సరే బరాబరే మరి మీ మామ పేరు ఊళ్ళో పొలంగిరాజు కొడుక రేపు మాత్రం హత్తు కానీ మరి అట్ట కానీ మరి మీ అత్త పేరేం పేరు పొన్నమదేవి సరే మరి మీ మా పేరు పొలంగి రాదు మీ అత్త పేరు పొన్నమదేవి మరి నీ భార్య పేరు గట్టిగా సరే అయ్యా మరి పెళ్లికి పోదాం అక్కడ నీ భార్య పేరు రాజీనామా అన్నావు మరి పెళ్లి పోవాలంటే 10 మంది చుట్టాలు తీసుకోపోవాలి కదా చుట్టాలు తీసుకోపోదామా మనమే పోదాం చుట్టాలు తీసుకోపోదామా మరి వీళ్ళందరూ తీసుకోపోదామా అందరు రావాలి మరి నా పెళ్లికి మీరు అందరు రారని చెప్పు ఒక్క మాట తప్పిపోతే నన్ను కట్ట తిడతారు మీ అవలే అంటున్నాను కొడుక నీ భాషను నా పెళ్లికి మీరు అందరు రారాను నా పెళ్లికి మీరు అందరు రండి అయితే గాని అయ్యా మరి అట్టయితే అట్టే గాని మరి చుట్టాలందరూ రమ్మనేలో వస్తాను ఆడి పోయినాక వీళ్ళకు అన్నం ఎవరండి పెట్టాలి కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లిని అమ్మరు కాబట్టి వాడిని పెట్టాలి బరాబరే నా కొడుకు మంచిగా మరి నాయన తప్పలే కొడుక మరి నేను వండి పెడతా మరి అత్తగారు మీ మా ఇంత వరకట్టు డబ్బు ఇస్తాడు ఆ డబ్బు ఎవరకు సరే అయ్యా ఇక డబ్బు నీకు వండి పెట్టు నేను అయితే అది నా రాత పొలం దక్కేవాళ్ళు కానీ వెళ్ళిపోదామని కానీ ప్రజలందరూ తిరుగుతున్నాడు పల్లెకుల కూర్చొని పెట్టుకున్నారు ఒక మై బాల రాజే అమ్మా అయ్యో రామా అయ్యో రాము దైవ రామా
పందిరు వేసి మరి కన్న తండ్రి ఆ పందిరు మరి ఎదురు పెట్టి తెప్పించిన సంగతి ఆ కొడుకే పెళ్ళి అయిపోయిందని పోతాండ మా పెళ్లి